నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు. కానిస్టేబుల్ ఎస్ఐకి నోటిఫికేషన్ అయితే చాలా దగ్గరలో ఉంది. ఎప్పుడు ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరైతే చాలా సీరియస్ గా ప్రిపేర్ కండి. ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అచీవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కష్టపడ్డలు ఖచ్చితంగా ఫలితం అయితే రావాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నా. అయితే విషయం ఏంటి అని అంటే, ఈ వీడియోలో మనము SPF స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక రక్షణ దళం గురించి అయితే మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. దీని యొక్క ఎలిజిబిలిటీ తెలుసుకుందాము అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, శాలరీస్, అసలు సెంట్రీ డ్యూటీ షిఫ్ట్ వైజ్ ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాము. తెలంగాణ గవర్నమెంట్ ఆయా డిపార్ట్మెంట్లకు మీరు ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అప్రూవల్ ఇచ్చేసింది కదా, మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోమని చెప్పేసి. అందులో అయితే మనకి 44 SPF సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. అట్లాగే 1380 SPF కానిస్టేబుల్ ఉన్నాయి. అంటే చాలా పెద్ద మొత్తంలో ఎక్కువనే ఉన్నాయి అనమాట ఈ నోటిఫికేషన్, ఈ పోస్టులు అయితే. అండ్ విషయం ఏంటి అని అంటే, ఈ SPF లోకి విమెన్స్ ను కూడా తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈసారి. 33.33% ఆఫ్ రిజర్వేషన్ ని SPF కానిస్టేబుల్ SI లో కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఉమెన్స్ మీకు అందరికైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చూద్దాము. వీడియోని మొత్తం కూడా చూడండి. చూస్తే మీకు SPF అనే జాబ్ గురించి మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ కానిస్టేబుల్ లాగానే అనమాట, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అదే సబ్ ఇన్స్పెక్టర్ అయితేనేమో ఎనీ డిగ్రీ. తర్వాత ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే OC క్యాండిడేట్స్ కి SPF కానిస్టేబుల్ కి వచ్చేసి 18 to 27 ఇయర్స్. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1999 తర్వాత జన్మించి ఉండాలి. మరియు అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. అట్లాగే మనం EWS, BC, SC, ST ల గురించి మాట్లాడుకున్నట్టయితే 18 నుంచి వెళ్ళి 32 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటది ఈ SPF కానిస్టేబుల్ కి. ఏ ఇయర్ నుంచి వెళ్ళి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1994 నుంచి వెళ్ళి 1/7/2005 కంటే ముందు జన్మించి అయితే ఉండాలి. ఇట్లా 1/7/2026 నాటికి 32 ఇయర్స్ క్రాస్ కాకుండా అయితే ఉంటారు అనమాట. సో దీని ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సేమ్ కానిస్టేబుల్ లాగానే మేల్ క్యాండిడేట్స్ కి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్లు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండబోతోంది. ఇట్లాగే మనకైతే నెక్స్ట్ 600 మీటర్స్ ఉంటది. టైం లోపల ఎంత తక్కువ టైం లోపల కూడా అన్ని అయితే మనకైతే మార్కులు యాడ్ అవుతుంటాయి. అట్లాగే షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. 3 అటెంప్ట్స్ ఉంటాయి. మూడింట్లో మనము లాంగ్ జంప్ అయితే కనుక మనం 4 మీటర్ లేదా 4 మీటర్ పైన దొరికితే క్వాలిఫై. అదే ఉమెన్స్ అయితేనేమో 2.5 మీటర్స్ అండ్ దాని పైన దొరికిన కూడా క్వాలిఫై అవుతారు. మెన్ షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజెస్ అయితే ఉంటది. దాని 3 అటెంప్ట్స్ లో మనము 6 మీటర్ లేదా ఆ 6 మీటర్ పైన విసిరిన కూడా క్వాలిఫై అవుతాము. విమెన్ కి షార్ట్ పుట్ వచ్చేసి 4 కేజెస్ వెయిట్ అయితే ఉంటది. అది 3 అటెంప్ట్స్ లో 4 మీటర్స్ లేదా 4 మీటర్స్ పైన విసిరినా కూడా మనం క్వాలిఫై అయితే కావడం జరుగుతుంది. అయితే మరి ఈసారి ఈవెంట్స్ ఇట్నే ఉంటాయా, ఇంకా చేంజ్ చేస్తారని చెప్పేసి అయితే క్లారిటీ అయితే లేదు. దాదాపు 90% అయితే ఇదే విధంగా అయితే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ లైసెన్స్, వీటికి లైసెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 మార్క్స్ అయితే యాడ్ కాబోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని అని చెప్తాను. మనకి ఈవెంట్స్ మార్కులు ఫుల్ కలుపుతారు. అంటే ఈవెంట్స్ మార్కులు నార్మలైజేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల్ని ఆఫ్ చేస్తారు. ఈ ఈవెంట్స్ మార్కులను కలిపేసేసి మళ్ళీ 3 మార్క్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి యాడ్ చేసి ఇట్లా ఒక లిస్ట్ తయారు చేస్తారు, సీనియారిటీ లిస్ట్. అందులో ఎన్నైతే టాప్ పోస్ట్ ఉంటే అంతమంది సీనియర్ ర్యాంకర్స్ కి వస్తుంది అనమాట పోస్ట్ అనేది. సో ఇట్లా విమెన్స్ కూడా లైసెన్స్ అయితే తీసుకొని రమ్మా. మీరు కనుక తీసుకోకపోయి ఉంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి లైసెన్స్ అయితే తీసుకోండి. దీని ద్వారా మీకు ఫైర్ లోకి వచ్చే అవకాశం అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది. అండ్ ఆల్సో SPF లో కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది చెప్తున్నా. ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫీమేల్ అభ్యర్థి ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ SPF అంటే ఏంది అని అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కదా. ఇది ఎట్లా అంటే మనకు సెంట్రల్ లో CISF ఉంటది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అదే విధంగా మన స్టేట్ లో కూడా ఇండస్ట్రీస్ కి అంటే గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధిత బిల్డింగ్స్ కి, కన్స్ట్రక్షన్ కి ఇట్లే ఒక దళం అయితే ఉండాలని చెప్పేసి, ప్రత్యేక రక్షణ దళం ఉండాలని చెప్పేసి మనకు 1991 లో అయితే నాయల్ స్వరంజిత్ సేన్ IPS గారు అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంతకు ముందు అయితే SPF అనేది లేదనమాట. అయితే SPF కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ వచ్చేసి, ఇది పోస్ట్ వచ్చేసి స్టేట్ పోస్ట్, జోన్ పోస్ట్, డిస్ట్రిక్ట్ పోస్ట్ కాదు. ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ ఉంటది. స్టేట్ లెవెల్ లో మనకు డ్యూటీస్ అయితే చేయాల్సి అయితే ఉంటది. సో మన డ్యూటీస్ చేసేటప్పుడు నేను మీకు అంతా చెప్తూ ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీకు సెలక్షన్ అవుతారు కదా, సెలక్షన్ అయిపోయిన తర్వాత మీకు అయితే ట్రైనింగ్ అయితే పంపిస్తుంటారు. ట్రైనింగ్ అయితే మనకి 9 months ట్రైనింగ్ అయితే ఉంటది. అది ఎక్కడ ఉంటుంది అని అంటే అమీన్పూర్, రంగారెడ్డి డిస్టిక్ లో అయితే ఇది ఉంటుంది. సో ఇక్కడ 9 months ట్రైనింగ్ లో ఏముంటుందంటే నార్మల్ గా మనకు ప్రతి ట్రైనింగ్ లో ఎట్లుంటది అట్నే ఉంటది. మార్నింగ్ PT ఉంటది, స్క్వాడ్ డ్రిల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో క్లాసెస్ ఉంటాయి. క్లాస్ లో ఏముంటుందంటే ప్రభుత్వ బిల్డింగ్స్ కావచ్చు, కట్టడాలు కావచ్చు, సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉండాలి, అసలు యూనిఫామ్ సర్వీస్ లోకి వచ్చినప్పుడు మన డిసిప్లిన్ అనేది ఏ విధంగా ఉండాలి, మన నేచర్ ఆఫ్ డ్యూటీ సెంట్రీ చేయడం కాబట్టి సెంట్రీ పోస్ట్ గురించి ఉంటది. అట్లాగే ఫైరింగ్ గురించి ఉంటది, వెపన్స్ గురించి ఉంటాయి, రకరకాల వెపన్స్, వాటిని మనం ఎట్లా యూజ్ చేయాలి, వాటి యొక్క రేంజ్ ఎంత, వాటి మెయింటెనెన్స్ ఏంది అని చెప్పేసి ఇదంతా అయితే
ట్రైనింగ్ లో అయితే ఉంటది. అందులో మనం ఆఫ్టర్ 9 months మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటది, పిఓపి ఉంటది. అందులో మనం అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటది. తర్వాత మనకి పిఓపి కంటే కొద్ది రోజుల ముందే మనకి ఎక్కడ పోస్టింగ్ అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనకైతే ఆప్షన్స్ అనేవి ఉండవట. నేను మా యొక్క ఫ్రెండ్ నైతే అడిగి తెలుసుకున్నా. సో మా ఫైర్ లో ఒక ఫ్రెండ్ ఉండ అనమాట, శ్రీకాంత్ అని చెప్పేసి. అతను 2020 SPF కానిస్టేబుల్ అనమాట. ప్రజెంట్ 2024 బ్యాచ్ లో ఫైర్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అతను. సో ఆయన ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో ఇక్కడ ప్రభుత్వ కట్టడాలు, ప్రభుత్వ భవనాలను చెప్పేసి మనం అనుకున్నాం కదా, అవి ఏంటి అంటే కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ లో మనకి డ్యూటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్తా చూడండి ఆయా యూనిట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. హైకోర్టు, సెక్రటేరియట్, RBI, అసెంబ్లీ, బేగంపేట ఎయిర్పోర్ట్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, SPF హెడ్ క్వార్టర్స్, యాదాద్రి టెంపుల్, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ పాల్వంచ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, వరంగల్ ఘాట్స్, నాగార్జున సాగర్, ఇట్లా వీటి దగ్గరనైతే మనకైతే డ్యూటీస్ అనేవి ఉంటాయి. అండ్ దీంతో పాటుగానే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అండ్ TGPSC ఆఫీస్ ఉంది కదా, TSPSC ఆఫీసు, దాని దగ్గర అవ్వచ్చు. అండ్ హైకోర్టు యొక్క జడ్జీస్ యొక్క ఇంటి దగ్గర అవ్వచ్చు, ఈ హైకోర్టు దగ్గర అవ్వచ్చు. వీటి దగ్గర అయితే సెంట్రీ డ్యూటీలు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు అమౌంట్ అనేది ఒక వెహికల్ లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, అక్కడ ట్రాన్స్ఫర్ చేసే దగ్గర అది చేసేటటువంటి లోపల జరుగుతుంది ఈ ప్రాసెస్. దాని దగ్గర కూడా సెంట్రీ డ్యూటీలు అయితే ఉంటాయి అనమాట. అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ATM దగ్గర ఉన్నటోళ్ళు, బ్యాంకుల దగ్గర ఉన్నటోళ్ళు కాదు, అక్కడ ఎక్కడి నుంచి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే వెహికల్ కి ఎక్కుతుందో అక్కడ ఉంటారు అనమాట. అండ్ క్యాష్ ఎస్కర్ట్ కూడా వీళ్ళకి అప్పుడప్పుడు వేరే స్టేట్లకు అయితే డ్యూటీస్ అనేవి పడుతూ ఉంటాయి. చాలా రేర్ అనమాట ఇది. ఓన్లీ సిటీ హైదరాబాద్ లో సెక్రటేరియట్ తప్ప మిగతా అన్ని యూనిట్స్ లలో కూడా 24 hours డ్యూటీ, 24 hours రెస్ట్ అయితే దొరుకుతుంది. అండ్ మనం ఈ జెంకో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం యూనిట్స్, జెంకో డ్యూటీస్ లలో ఎట్లా ఉంటది అని అంటే, సెంట్రీ డ్యూటీస్ వచ్చేసి నేను చెప్తా జాగ్రత్తగా వినండి. BAC అని చెప్పేసి షిఫ్ట్లు ఉంటాయి. అంటే ఒక క్యాండిడేట్ ఫస్ట్ B షిఫ్ట్ లో జాయిన్ అయ్యండి అనుకోండి, మధ్యాహ్నం 1 గంటకు కనుక డ్యూటీకి ఎక్కితే రాత్రి 9 గంటల వరకు ఆయన యొక్క డ్యూటీ ఉంటది. ఈ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అని అంటే 2 hours సెంట్రీ ఉంటాయి, విత్ వెపన్ తో ఉంటాయి. దాదాపుగానే ఆ గేట్ దగ్గర అవ్వచ్చు, ఆ యొక్క ఎంట్రెన్స్ దగ్గర అవ్వచ్చు, ఆ బిల్డింగ్ దగ్గర అవ్వచ్చు. 1+2, 1+3, 1+4, 1+5 ఇట్లనైతే సెంట్రీ డ్యూటీలు అయితే ఉంటాయి అనమాట. 1+2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ కానిస్టేబుల్, 2 అంటేనేమో 2 కానిస్టేబుల్స్ అనమాట. ఇప్పుడు 2 కానిస్టేబుల్స్ అంటే నీకు ఎన్ని అవర్స్ డ్యూటీ వస్తుంది? ఎవ్రీ 2 hours అంటే ఒక 2 hours నువ్వు సెంట్రీ చేస్తే నెక్స్ట్ 2 hours రెస్ట్, మళ్ళా 2 hours డ్యూటీ చేస్తే మళ్ళా 2 hours రెస్ట్. అంటే ఇట్లా 1+2 ఉంటాయి. ఎందుకంటే మెన్ను కొరత అనే షార్టేజ్ అనేది చాలా ఎక్కువనే ఉండేనట. ఉన్నప్పుడు మాత్రం 2 hours డ్యూటీ, ఆ 2 hours రెస్ట్. ఆ రెస్ట్ లో మనము ఎక్కడ కూడా మనం బయటకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు, అక్కడే ఉండాలన్నమాట రెస్ట్. మన యొక్క డ్యూటీ ఎప్పుడైతే అయిపోదో అప్పుడే మనం ఇంటికైతే వెళ్ళాల్సి ఉంటుందట. అదే ఇప్పుడు 1+4, 1+5 ఉందనుకోండి, అంటే 5 members ఉంటే కనుక ఒక్కసారి 2 hours ఎంట్రీ చేస్తే మిగిలిన 4x2 4 గంటలు 8 గంటలు రెస్ట్ దొరుకుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 1+4 ఉన్నారు అనుకోండి, ఆ 4 లో నువ్వు ఒక 2 hours కనుక సెంట్రీ డ్యూటీ చేస్తే మిగిలిన 3 persons ఉంటారు, 3 గంటలు 6 గంటలకి రెస్ట్ దొరుకుతుంది. సో ఇట్లా అనమాట, ఎంత మంది ఎక్కువ ఉంటే అంత రెస్ట్ అనేది ఎక్కువ దొరుకుతుంది. సో ఇట్లాంటి డ్యూటీస్ లో చాలా తక్కువ మంది కనుక ఉండి ఉన్నట్టయితే మనకి రెస్ట్ అనేది ఎక్కువ దొరకదు. బాగా స్ట్రెయిన్ అవుతాం డ్యూటీస్. వెపన్ పట్టుకుని 2 hours ఎంతసేపు నిలుచుంటావు చెప్పు, కాళ్ళు నొస్తాయి, ఫైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్ కూడా డిస్టర్బెన్స్ అవుతాము. అందుకని చాలా మంది SPF నుంచి అయినా సరే వేరే జాబ్ కొట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలా మంది అయితే చూస్తూ ఉంటారట. సో అట్లనే మా శ్రీకాంత్ కూడా ఆ జాబ్ నుంచి అయితే చాలా ఆ డ్యూటీస్ అవన్నీ చేస్తూ కష్టపడి అవన్నీ చూసి సో ఇందులోకి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతోనైతే అతను మళ్ళీ 2024 లో ఫైర్ కానిస్టేబుల్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో B షిఫ్ట్ లో మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి రాత్రి 9 గంటలకు వేసిన తర్వాత 9 గంటలకు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు కదా, నెక్స్ట్ డే ఎప్పుడు వస్తాడు, మళ్ళీ సేమ్ 1 గంటకు వచ్చి మళ్ళీ రాత్రి 9 గంటలు దాకుంటాడు. తర్వాత 9 గంటల తర్వాత నైట్ ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ B నుంచి మళ్ళీ Aకి వెళ్తాడు కదా. ఏలో ఎప్పుడు అంటే డ్యూటీస్ పొద్దుగాల 6 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట దాకా, ఇట్లా ఆఫ్టర్ 1 గంట తర్వాత రెస్ట్ లో ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు, మళ్ళా పొద్దున 6 గంటలకు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాకా వేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. తర్వాత B అయిపోయింది, A అయిపోయింది. అంటే 2 Bలు 2 Aలు 2 Cలు అనమాట. ఇప్పుడు 2 Aలు అయిపోయింది, తర్వాత Cలు. ఈ Cలో డ్యూటీస్ ఎప్పుడు అంటే రాత్రి 9 గంటల నుంచి వెళ్ళి ప్రొద్దున 6 గంటల దాకా, ప్రొద్దున 6 గంటలకు వెళ్ళిపోతాడు. మళ్ళా నైట్ వస్తాడు, నైట్ 9 గంటలకు వచ్చి మళ్ళా 6 గంటల దాకా వేస్తాడు. తర్వాత ఇట్లా లాస్ట్ అంటే BBAACC అయిపోయిన తర్వాత 36 hours రెస్ట్ అయితే దొరుకుతుంది. తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రొటేషన్ గా రిపీట్ అవుతా ఉంటది, BBAACC ఇట్లా అయితే సెంట్రీ డ్యూటీలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఏ యూనిట్ లో మనకు పోస్టింగ్ రావాలని చెప్పేసి మనమైతే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడం అయితే ఏం ఉండదట ఇంతవరకు అయితే. సో వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో చేసేటోళ్ళకి అయితే 5 years ఓన్లీ, ఆఫ్టర్ 5 years కంపల్సరీ ట్రాన్స్ఫర్ లో భాగంగా వెళ్ళిపోవాల్సి అయితే ఉంటదట. సో ఇట్లా ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ పెట్టుకొని
పెట్టుకొని అయితే అవకాశం ఉంటే వేరే దగ్గరికి అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటదన్నమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రమోషన్ ఛానల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సాధారణంగా కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ తర్వాత ఆర్ఐ తర్వాత ఏసీ అంటే మనం సివిల్ పోలీసులలో డిఎస్పీ అంటాం కదా, ఆ ర్యాంక్ అనమాట. ఏసీ తర్వాత డీసీ ఉంటది, డీసీ తర్వాత కమాండెంట్, డీసీ అంటే డిప్యూటీ కమాండెంట్, తర్వాత కమాండెంట్. ఆ కమాండెంట్ లో మళ్ళీ 1, 2, 3 అని చెప్పేసి ఉంటాయి. ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళు 1, కొంచెం జూనియర్ ఉన్న వాళ్ళు 2, ఇంకొంచెం జూనియర్ ఉన్న వాళ్ళు 3 అనమాట. ఆ 1 క్యాండిడేట్ రిటైర్డ్ అయిపోతే ఈ టూ ప్లేస్ లో ఉన్నటువంటి పర్సన్ 1 కి వెళ్ళిపోతాడు, 3 లో ఉన్న పర్సన్ మళ్ళీ 2 కి వస్తాడు, ఇంకొకరు కొత్తలు వస్తారు అనమాట. కమాండెంట్ తర్వాత డిఐజీ ఉంటారు, తర్వాత డీజీ అనే వాళ్ళు ఐపీఎస్ క్యాడర్ అనమాట. ఆ సివిల్ సర్వీసెస్ నుంచి అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ ఇందాక చెప్పినటువంటి ఛానల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటటువంటి పోస్టులు ఏవేవి ఉన్నాయనంటే, ఒకటి కానిస్టేబుల్, రెండవది సబ్ ఇన్స్పెక్టర్. ఇవి 2 పోస్టులు మాత్రమే మన స్టేట్ లెవెల్లో రిక్రూట్ అయ్యేటటువంటి పోస్టులు. ఇప్పుడు డిఐజీ వరకు కూడా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ తోనే ప్రమోషన్ ద్వారా డిఐజీ వరకు అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. సో కానిస్టేబుల్ కనుక మనం చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ కావడానికి ఈ ప్రజెంట్ అయితే 2010 బ్యాచ్ వాళ్ళు అయితే నడుస్తుందట ప్రమోషన్. అంటే ఇంకా 13 బ్యాచ్ ఉన్నది, 18 బ్యాచ్ ఉన్నది, 20 బ్యాచ్ ఉన్నది, ఇట్లా మొన్న కొత్త వచ్చినటువంటి ఆ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. సో ప్రమోషన్ అనేది చాలా లేట్ గా ఉంది కానిస్టేబుల్ కి. అదే మీరు సబ్ ఇన్స్పెక్టర్ కనుక కొట్టుకున్నట్టయితే 5 to 6 years కి ఆర్ఐ అవుతారు. ఆ తర్వాత ఏసీ, డీసీ, తర్వాత కమాండెంట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనము శాలరీస్ గురించి అయితే చూసుకుందాము. సేమ్ కానిస్టేబుల్ అంతే అనమాట. బేసిక్ పే 24 to 80 రూపీస్. మనకు ట్రైనింగ్ లో అయితే వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది, ఫుల్ శాలరీ అయితే రాదు. సో ఆఫ్టర్ ట్రైనింగ్ మనకి 24 to 80 బేసిక్ పే కనుక మనం తీసుకున్నట్టయితే మనకు నెట్ క్యాష్ ఎంత వస్తుంది అంటే 31-32,000 రూపీస్ వరకు అయితే నెట్ క్యాష్ అయితే వస్తుంది స్టార్టింగ్ వాళ్ళకి. అదే సీనియర్ వాళ్ళకైతే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు 20 బ్యాచ్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, అతని యొక్క బేసిక్ పే వచ్చేసి 27,880 రూపీస్ అనమాట. అతనికి నెట్ క్యాష్ వచ్చేసి ప్రజెంట్ 37,535 రూపీస్ వస్తుంది. గ్రాస్ అమౌంట్ వచ్చేసి 44,610 రూపీస్ అయితే వస్తుంది ఎట్ ప్రజెంట్. సో వీళ్ళకైతే డ్యూటీస్ లో భాగంగా మనము గణేష్ బందోబస్తులకు అండ్ ఎలక్షన్ డ్యూటీలకు కొంతమందిని మాత్రమే వాడే అవకాశం అయితే ఉంటదట. అండ్ వీళ్ళకి టీఏ అనేది ఉండదు, ట్రావెలింగ్ అలవెన్స్. టీ అనేది ఎందుకు ఇస్తారు? ట్రావెలింగ్ చేసినందుకు, డ్యూటీ చేసినందుకు అలవెన్స్ అనమాట. వీళ్ళకి ట్రావెలింగ్ ఏమి ఉండదు కాబట్టి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏమైతే ఉండదు. అండ్ ఈఎల్ ఉంటాయి, ఈఎల్ వీళ్ళకి 60 ఈఎల్స్ ఉంటాయి. అదే మాకు ఫైర్ కి వచ్చేసి 30 ఈఎల్సీ అనమాట. ఈఎల్ అంటే ఎర్నుడ్ లీవ్స్. దీన్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు అని అంటే, ఇప్పుడు వాళ్ళకు 15 చొప్పున 3 సార్లు వాళ్ళు సరెండర్ చేయొచ్చు గవర్నమెంట్ కి. 15 3 45 సరెండర్ చేస్తే మిగిలిన 15 మన సర్వీస్ లో యాడ్ అవుతూ పోతాయి. ఇట్లా ఎప్పటి వరకు యాడ్ అవుతూ పోతున్నాయి అంటే, మనకు టోటల్ మన యొక్క సర్వీస్ లో రిటైర్డ్ అయ్యే వరకు 300 ఈఎల్ వరకు మాత్రమే జమ చేసుకోగలుగుతాం. ఆ 300 ఈఎల్ తర్వాత ఎన్ని ఉన్నా కూడా ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి సర్వీస్ చేస్తున్నప్పుడు టోటల్ 60 ఈఎల్స్ వస్తాయి కదా, ఎర్నుడ్ లీవ్స్. వీటిని జనవరి, జూలై, నవంబర్ లో 15 చొప్పున గవర్నమెంట్ కి సరెండర్ చేసుకుని ఆ 15 రోజుల యొక్క, అంటే 15 3 45 రోజుల యొక్క సాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట. మిగతా 15 మనకి యాడ్ అవుతూ ఉంటాయి మన సర్వీస్ లో ఈఎల్ కింద. తర్వాత ఏం చేస్తారంటే, ఈ 300 అయితే కదా, నువ్వు రిటైర్డ్ అయ్యేటప్పుడు నీ యొక్క ఒక రోజు జీతం నెట్ క్యాష్ ఎంతైతే తీసుకుంటున్నావో ఆ ఒక్క రోజు జీతం, అంటే నెలకు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు అనుకో సాలరీ రిటైర్డ్ అయ్యేటప్పుడు, అంటే రోజుకి ఎంత వస్తుంది? 6,666 రూపాయలు అట్లా పడుతుంది కదా. ఆ 6,666 రూపాయలు ఇంటూ ఈ 300 చేసి ఆ అమౌంట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట గవర్నమెంట్. సో వీళ్ళకి మనకు మొత్తం కనుక మనము లీవ్స్ కనుక చూసుకున్నట్టయితే జిహెచ్లు 5, ఓహెచ్లు 5, సిఎల్ 15. జిహెచ్ అంటే గవర్నమెంట్ హాలిడే, ఓహెచ్ అంటే ఆప్షనల్ హాలిడే, సిఎల్ అంటే క్యాజువల్ లీవ్స్. ఇట్లా మొత్తము 25 లీవ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా కొంతమంది మిత్రులు అయితే చాలా వరకు అనుకుంటుంటారు, నాకు గన్ను పట్టుకునే డ్యూటీ కావాలని, నాకు గన్ను పట్టుకొని ఇట్లా అట్లా అని చెప్పేసి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఏదో సినిమాలో చూసినప్పుడు సినిమాల ఎఫెక్ట్ జనాల మీద బాగానే ఉంటది కదా. సో అట్లనే గన్ను పట్టుకుని, వెపన్ పట్టుకునే డ్యూటీస్ నువ్వు జాబ్ లోకి ఎక్కినవనంటే ఆ టెన్షన్, ఆ ప్రెషర్, ఆ డ్యూటీస్ అవన్నీ వేరే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మైండ్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, చాలా స్ట్రెయిన్ అయితే ఉంటాం మనం. సో ఎక్కువ వెపన్ లేనటువంటి డ్యూటీలకి చాలా ప్రియారిటీ ఇచ్చుకునే కొట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదా గన్ను పట్టుకునే డ్యూటీ కావాలని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కొట్టుకుంటాను, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కొట్టుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయితే అయిపోకు. అందులో ఉన్నోళ్ళు చాలా మంది ఆ డ్యూటీస్ కు ఆ తక్కువ మంది ఉన్నటువంటి స్ట్రెంత్ కారణంగా చదవలేక, మెంటల్ కూడా ప్రశాంతత లేక చాలా మంది అయితే వేరే జాబ్లు కొట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి నువ్వు ఇప్పుడైనా గన్ పట్టుకునే డ్యూటీ కావాలని అని చెప్పేసి నువ్వైతే దీనికి అయితే ఓకే నేను చెప్తాను. చాలా బాగా సీరియస్ గా ప్రిపేర్ అవ్వు, మంచిగా ప్రిపేర్ అవ్వు. ఈసారి నువ్వు మాక్సిమం నేను చెప్తాను కదా, ఎక్సైజ్ ఉందేమో అనుకున్నాం, ఎక్సైజ్ ఈసారి లేవు కాబట్టి నువ్వైతే ఫైర్ పట్టుకునే ప్రయత్నం చేయి. ఈ ఎస్పీఎఫ్ ఈ వీటితో పోలిస్తే ఫైర్ అనేది కొంచెం నీకు బెస్ట్ ఉంటుంది అబ్బా. మంచిగా చదువుకోవచ్చు, మంచిగా కొంచెం రెస్ట్ అనేది ఎక్కువ దొరుకుతుంది. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. నేను ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటా, నాకు ఎప్పుడు కూడా రెస్ట్ కావాలి, నాకు ఆ పని రాదు, ఈ పని రాదు అని అంటే మాత్రం కష్టం. ఎందులో అయినా వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. ఎప్పుడు వస్తే మనకు రెగ్యులర్ గా అయితే డైలీ అయితే వర్క్ అయితే ఉండదు కదా, డైలీ అయితే ఫైర్ కాల్స్ రావు కదా, డైలీ అయితే రెస్క్యూ కాల్స్ అయితే రావు కదా మనకు ఫైర్ లో. సో వచ్చినప్పుడు దాన్ని మనము ఎఫిషియెంట్ వర్క్ చేసుకోగలగాలి. ఆ పనిని ఇన్ టైమ్ లో సక్రమంగా పూర్తి చేసుకో
చేసుకునే కేపబిలిటీ మనకు ఉంచుకోవాలి. అంతే అని చెప్పేసి రెస్ట్ ఉంది అని చెప్పేసి మొత్తం రెస్ట్ ఉంటే నాకేం పని రాకుండా అలవాటు అవుతూ అట్లా ఉండొద్దు. నేను ఏం చెప్తున్నంటే ఎందులో అయినా కష్టం అనేది ఉంటది, బట్ కొంచెం ఎక్కువ తక్కువ కష్టాలు. సో మీరైతే ఇప్పుడైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మంచి టాప్ ర్యాంక్ కొట్టుకోరి, మంచి టాప్ పోస్ట్ కొట్టుకునే ప్రయత్నం చేయరు అనే ఉద్దేశం చెప్తున్నా. మళ్ళీ దాంట్లో మళ్ళీ చదువుకోనికి టైం ఉండదు, మళ్ళీ గవే 2 గంటలు సెంట్రీ డ్యూటీ చేసి మళ్ళీ 2 గంటలు రెస్ట్, మళ్ళీ పీస పాగలు అయిపోయి మళ్ళీ మెంటల్ టెన్షన్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్, బయట దోస్తుగాలతో రిలేటివ్స్ తో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని చెప్తాను మంచి పోస్ట్ కొట్టుకో. అంటే మిస్ అయిపోయి లక్ లో ఇది వస్తే ఏది రానప్పుడు ఇది వస్తే బెటర్ కాదనట్లేదు, బట్ దీనికోసమే వెపన్ పట్టుకునే పోస్ట్ నాకు అదే నౌకరి కావాలని చెప్పేసి అట్లా ఫిక్స్ కాకు అని చెప్తాను నేను. ఓకేనా? మన ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. చూస్తే మీకైతే ఒక మంచి మోటివేషన్, మంచి గైడెన్స్ అయితే లభిస్తుంటది. చాలా వరకు జాబ్ ప్రొఫైల్ వీడియోస్ కూడా చేసిన నేను. ఫైర్మెన్ యొక్క జాబ్ ప్రొఫైల్, మా యొక్క డ్రైవర్ జాబ్ ప్రొఫైల్, పీటీఓ డ్రైవర్ జాబ్ ప్రొఫైల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇట్లా చాలా వరకు చేసిన. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంటది. ఏం లేదు, జర ఇంతవరకు మీరు ఈ వీడియోని కనుక చూసినారంటే జర ఖచ్చితంగా అయితే జర లైక్ అయితే చేయరు. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మీరు మోటివేషన్ ఇచ్చినట్టయితే నాకు కూడా కొంచెం మోటివేషన్ బూస్టప్ అయినట్టు ఉంటది. సో నెక్స్ట్ వీడియోస్ ఇప్పుడు ఏం చేసేటంటే అంటే ఇప్పుడు విమెన్స్ ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వాటిలో కూడా నేనైతే ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్ ఫైర్ ఫైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.